హైదరాబాద్ మాదాపూర్ లో నలుగురు డ్రగ్స్ వినియోగదారులను పట్టుకున్నారు పోలీసులు. వీరిలో ఒక డ్రగ్ పెడ్లర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి హైటెక్ సిటీ దగ్గర తనిఖీ చేశారు పోలీసులు. అయితే డ్రగ్స్ పెడ్లర్ సచిన్ తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పాత బస్తీ ధూద్ బౌలి ప్రాంతానికి చెందిన సచిన్ గంజాయి సరఫరా చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. మరో గంజాయి సప్లయర్ రాజా పరారీలో ఉన్నట్లు చెప్పారు. అయితే నిందితుల్లో ఒకరైన నవీన్ నాయక్ ఎన్ఐటి విద్యార్థి అని, చదువులో ముందుండేవాడని పోలీసులు తెలిపారు. కానీ డ్రగ్స్ కి బానిసయ్యాడన్నారు. అతన్ని మార్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. నవీన్ బెంగళూరు వెళ్లి డబ్బుల కోసం డ్రగ్ పెడ్లర్ గా మారాడని గుర్తించారు. బెంగళూరులో ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు ఇతర మాదక ద్రవ్యాలు కొని నగరానికి తీసుకొచ్చి అమ్ముతున్నట్లుగా తెలిపారు. అయితే తనకు తెలియకుండానే డ్రగ్స్ కి బానిస అయ్యానన్నాడు నవీన్. డ్రగ్స్ కి ఎవరూ బానిసలు కాకూడదని చెప్పాడు నవీన్. నేను ఎన్ఐటి ట్రిచీలో నుంచి డ్రాప్ అవుట్ అయ్యాను. బికాస్ ఆఫ్ డ్రగ్స్ ఐ హావ్ బీన్ కన్స్యూమింగ్ డ్రగ్స్ సిన్స్ 2018. I wanted to change my life, but I couldn't change because of all the addiction and other things, which was motivated by many people and other friends. Because of friendship, many people are getting into drugs and all other things. I want to tell through media that everyone should change. Looking after me, they have to change. చైతన్య స్కూల్లో చదువుకున్నాడు, మంచి సీట్ వచ్చింది, ఎన్ఐటి ట్రిచీకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చెడు సహవాసులకు అలవాటు పడ్డాడు. థర్డ్ ఇయర్ తర్వాత అంటే 2018 తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశాడు, చదవడం మానేశాడు. ఆ విషయం ముందు డ్రగ్స్కి అలవాటు పడుతున్న విషయం కొంచెం లేట్గా తెలిసేసరికి వాళ్ళ మదర్ వచ్చి ట్రై చేసింది. ఒక నెలే ఉన్నారు, కానీ వాళ్ళ మదర్ మాట కూడా వినే సిచ్యువేషన్ నుంచి దాటిపోయాడు. అక్కడి నుంచి అతను బెంగళూరుకి వెళ్ళిపోయాడు. బెంగళూరుకి వెళ్ళి మార్కెటింగ్ అని వేరే పనులు చేస్తూ ఉన్నాడు. డబ్బులు లేవు, చేతిలో విద్యార్థి పట్టా లేదు. తెలిసిందల్లా ఈ గాంజా మత్తు పదార్థాలకు అలవాటు. మిగతా అక్కడ సప్లై చేసే డ్రగ్ సప్లయర్స్ తో మాట్లాడి ఇతను కూడా పెడ్లర్ గా మారి